జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ నెల 5వ తేదీ గురువారం రోజు సింహరాశి వారు ఎటువంటి శుభాలను పొందుతారు, అలాగే ఈ మధ్య జరిగిన శుక్రుడి యొక్క రాశి మార్పు ఈ రాశి వారిపై ఎలా ఉంటుంది అనే అంశాల గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ గురువారం రోజు సింహరాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. గత 4 రోజులుగా ఇబ్బందులు పడుతూ వస్తున్న సింహరాశి వారికి ఈరోజు ఎండాకాలంలో వాన కురిసినంత హాయిగా ఉంటుంది. మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారే తిరిగి క్షమాపణలు అడుగుతారు. భార్యాభర్తల మధ్య ఉండే అన్యోన్యత కూడా బాగుంటుంది. క్రయ విక్రయాల మీద దృష్టిని పెడతారు. హాబీస్ అనేవి మనసుకు హాయిని కల్పిస్తాయి. మొత్తం మీద చెప్పాలంటే ఈ రాశి వారికి ఇంచుమించుగా రోజంతా బాగుంది. ఈ రోజు నుండి సింహరాశి వారికి గొడవలు రాజ్యమేలుతాయి. ఇప్పటి నుండి శుక్రుడు 6వ ఇంట సంచారం చేస్తాడు కాబట్టి మానసికంగా బలహీనపడతారు. దీనికి తోడు చంద్రుడు కూడా అంతంత మాత్రంగానే యోగిస్తున్నాడు కాబట్టి పదే పదే మనసు నొచ్చుకుంటూ ఉంటుంది. విరోధాలు పెరుగుతాయి. తప్పు ఎవరిదైనా సరే నిందలు మీరు మోయాల్సి వస్తుంది. కాలమంతా చికాగ్గా కొనసాగుతుంది. రోజువారీ పనులు చేయడానికి కూడా ఏదో తెలియని భయం మరియు ఆందోళన మిమ్మల్ని వెంటాడుతాయి. అలసట పెరుగుతుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరమవుతాయి. ఈ సమయంలో బంధువులతోటి గొడవలు జరిగే అవకాశం ఉంది. దీని కారణంగా చిన్నపాటి దెబ్బలు తగిలే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకుంటూ పనికిరాని వాటిని కూడా భూతద్దంలో చూస్తూ మానసికంగా ప్రశాంతతను కోల్పోకండి. జాగ్రత్తగా, ధైర్యంగా, బలంగా ఉండండి. గౌరవ మర్యాదలు మంటగలిచిపోకుండా తెలివిగా వ్యవహరించాలి. కోపాలకు, తాపాలకు తావు ఇవ్వకండి. మీకు మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ సమయంలో మీరు అతిగా ఆలోచిస్తారు. ఇంకా ఎన్నాళ్ళు ఉద్యోగం చేయాలి, ఇప్పుడే జాబ్ మానేస్తాను, ఏదైనా వ్యాపారం పెట్టేస్తాను, నేను అనుకున్నది సాధించేస్తాను అన్న ఊహలు అధికమవుతాయి. ఈ ఊహలుగా ఉంటేనే ఇబ్బంది లేదు, కానీ పొరపాటున ఇలాంటి నిర్ణయాలను అమలు చేసే ప్రయత్నం మాత్రం చేయకండి. మొదటికే మోసం వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ నెల 7వ తేదీ నుండి మీకు మెల్లమెల్లగా అనుకూలతలు పెరుగుతాయి కాబట్టి కొంచెం ఓపికతో ఉండండి. ఏది ఏమైనా పక్కవారు మిమ్మల్ని దెబ్బతీయాలి అని చూస్తున్నారు కాబట్టి కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారు. వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. ఈ గురువారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి చవితి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 5:40 నుండి 6:20 వరకు. సూర్యోదయం ఉదయం 6:26. సూర్యాస్తమయం సాయంత్రం 5:45. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం నిశ్చితార్థం, విద్య, ఉద్యోగం మరియు వ్యాపారాల ప్రారంభాలకు, శాంతులకు, జాబ్ ట్రయల్స్కి కాలం అనుకూలంగా ఉంది. అయితే ఈరోజు అప్పులు చేసే ప్రయత్నం అస్సలు చేయకండి. ఒకవేళ అప్పులు చేస్తే అది దినదిన గండంగా మారి మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అలాగే ఈ రోజంతా హాయిగా, సాఫీగా, సుఖంగా సాగడానికి మరియు చేసేటువంటి పనుల్లో విజయాన్ని సాధించడానికి ఈరోజు ఉదయం గణపతి ఆరాధన చేయండి. స్వామివారికి గరికను సమర్పించి ఎర్రటి పూలతోటి అర్చించండి. అంతా శుభమే జరుగుతుంది. ఈరోజు మార్గశిర లక్ష్మీవారం అంటే మార్గశిర గురువారం అని అర్థం. ఈ గురువారాల వ్రతం చేయలేని వారు కనీసం లక్ష్మీదేవిని యథాశక్తిగా ఆరాధన చేసి పులగాన్ని నైవేద్యంగా పెట్టండి. ఇలా చేసిన వారికి దారిద్ర్యం దూరమవుతుంది.